Right, very good evening. Welcome to the debate. జగన్మోహన్ రెడ్డి గారికి పదవిలో ఉన్నా లేకపోయినా సలహాదారులు అవసరం. రాజకీయ పార్టీగా పార్టీ పెట్టినప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లేకపోతే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను ఫేస్ చేయాలన్నా లేకపోతే ఇంకెలాంటి ఎన్నికలను ఫేస్ చేయాలన్నా ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి ఒకళ్ళు. మరి సొంతంగా ఆలోచించలేడా, లేకపోతే తన ఆలోచనల కంటే మెరుగైన ఆలోచనలు కావాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే చాలా భయంకరంగా ఉంటాయి. ఆయన సన్నిహితులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, మనకి జగన్మోహన్ రెడ్డి చేసే ఆలోచనలన్నీ కూడా హింసాత్మకంగా చాలా రాక్షసంగా ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు. అవి అలాగే ఉంటాయి కదా, మనం చాలా చూసాం. దానికి తోడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇంకో సలహాదారుడు ఉన్నాడు ఆయనకి ఎప్పుడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఆయనదైతే మన మాటలో చెప్పవసరలా, ఎంత భయంకరమైన సలహాలు ఇస్తాడో. జగన్మోహన్ రెడ్డిని అంతఃపురం దాటకుండా మొత్తం వ్యవస్థ మొత్తాన్ని చక్కబెట్టేసి, మంత్రులు లేదు, ఎమ్మెల్యేలు లేదు, డిపార్ట్మెంట్ లేదు, అధికారులు లేరు, ఐఏఎస్ లేరు, అందరినీ ఆట ఆడుకునే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన అరాచకం ఇంకొక టైపు. ఇది ప్రజలు చెప్పేది, వైసీపీలో ఉన్నవాళ్ళు చెప్పేది, వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పేది ఇదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. 2017లోనేమో అప్పుడు ప్రశాంత్ కిషోర్ని సలహాదారుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పంపించేసి ఐపాక్ సంస్థని ఉంచుకుని రిషిరాజ్ అనే ఒక అతన్ని కంటిన్యూ చేశారు. ఆ టీం అంతా పనిచేసింది. ఆ టీము మెదడంతా కరిగించేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి విజయం తీసుకురావడం కోసం అసలు ఎంత మేధోమదనం చేసిందంటే ఆ టీము కొన్ని వందల మందిని పెట్టుకొని ఎంతో మేధోమదనం చేస్తే తప్ప 11 సీట్లు రాల. అంతగా సంస్థ అది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరే, మ్యాక్సిమం బెంగళూరే. 2 రోజులు తాడేపల్లిలో ఉంటే 10 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు ఆయన. ఎందుకు బెంగళూరు అంటే అది ఆయన ఇష్టం. ఇప్పుడు లండన్ వెళ్ళాలి, మన 3వ తేదీ యాక్చువల్గా లండన్ వెళ్ళాలి, పాస్పోర్ట్ లేదు. అదొక పిటి, అదొక దయనీయమైన పరిస్థితి. ఓకే, అది కోర్టులో నడుస్తుంది, అదొకటి. ఎలక్షన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కనపట్ల, ఏదో 1-2 సార్లు అక్కడ ఇక్కడ ఏదో కనపడ్డాడు తప్ప యాక్టివ్గా లేరు. పార్టీ మీటింగులు లేవు, ఎవరితో మాట్లాడుతున్నది లేదు, పెద్దగా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకసారి ఏదో ఒక రివ్యూ మీటింగ్ ఏదో పెట్టుకున్నాడు పార్టీది, అందులో మాత్రమే కనపడ్డారు. ఇంకెక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినిపించట్లా. ఏం జరుగుతోంది? వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు లేరు కానీ వెళ్ళిపోతున్నారు. ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ వేరే వాళ్ళకి టచ్లో ఉన్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు. బీభత్సంగా ఉంది పరిస్థితి. కొన్ని నియోజకవర్గాలకు ఇప్పుడు ఇన్ఛార్జీలు లేరు. ఇది పార్టీ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఈ సందర్భంలో అనూహ్యంగా ఇవాళ ఒక వార్త, జగన్మోహన్ రెడ్డి ఒక సలహాదారుని పెట్టుకున్నాడు, ఆళ్ల మోహన సాయిదత్. ఈయనని పార్టీకి సలహాదారుగా పెట్టుకున్నారు. పార్టీ మామూలుగా కొత్తగా పార్టీలు పెట్టినప్పుడు ఆ పార్టీల నిర్మాణాత్మకంగా కింది స్థాయిని నిర్మించడానికి కార్యకర్తలు ప్రమోషన్ వీటి కోసం పెడతారు. ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చింది, మరి ఎందుకు పెట్టినాడు, పెట్టుకుని ఆయన ఇష్టం, ఎవరికి అభ్యంతరాలు ఏమి ఉంటాయి కానీ దీని మీద. ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ద్వారా పార్టీలో ఏం పనులు చేయించబోతున్నారు, ఎలాంటి సలహాల కోసం, ఏ కార్యక్రమాల కోసం ఆ సలహాదారుడు అవసరమయ్యాడు అనేది ఒకటైతే,
ఇప్పటిదాకా చక్రం తిప్పి ఇప్పటిదాకా అన్నీ తానై నడిచిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? అందరూ చెప్పేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని గెంటేశారు బయటికి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో లేదు ఆయనే సైలెంట్ అయిపోయాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులు పెడుతోంది కాబట్టి. మొన్న టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా ఆయన పేరు ఏదో పెట్టినట్టున్నారు ఎఫ్ఐఆర్లో. అదొకటేంటి, గతంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, దాడులు దేన్ని తీసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఆయన పేరు ఉంటుంది. ఇక ఇవన్నీ ఊహించేమన్నా ఆయన సైడ్ అయిపోయాడా, అసలు ఉన్నాడా, దేశం దాటి వెళ్ళిపోయాడా తెలీదు. మొత్తం మీద అయితే అనుమానంగా ఉంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఈ డౌట్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ ఆళ్ల మోహన సాయి దత్ని తీసుకొచ్చి సలహాల ద్వారా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియదు కాబట్టి ఈయన పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఉండి పార్టీ క్యాడర్తో ఫోన్లు చేసి ఇక ఇది కొత్త యుగం మొదలవబోతుంది, కొత్త శకం. ఆళ్ల మోహన సాయి దత్ శకం అనే ఒక నవశకం మొదలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం, ఎక్కడ పోయారు కీలకమైన నాయకులందరూ వైసీపీలో? టీడీపీ మీద ఆ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు ఎక్కడ పోయారు? చేయించిన వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు అసలు ఏ కలుగులో దాక్కున్నారు? వాళ్ళు స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద 100 మందిని వేసుకెళ్ళి దాడులు చేసిన వాళ్ళు కూడా దొరకట్లే ఇప్పుడున్న పోలీసులకి. టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ వేశారు. ఒక్క నందిగం సురేష్ని పట్టుకున్నారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ని. ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ? ఎక్కడున్నారు? ఒక నిమిషం, ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారా? ఇండియా దాటి వెళ్ళిపోయారా? ఏం చేస్తుంది ఏపీ పోలీస్? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు ఇలాగే ఉండేనా? గిట్టని పత్తిని వేసుకొచ్చారు, గోడలు దూకారు, అర్ధరాత్రి వెళ్ళారు. ఒక్క అయ్యన్న పాత్రుడిని తీసుకురావడానికి 1500 మంది పోలీసులు వెళ్ళారు. ఒక్క అయ్యన్న పాత్రుడిని. పెద్ద మనిషి ఇల్లు దాటి పోడు, ఇంట్లోనే ఉంటాడు. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వస్తున్నాం ఉండండి అంటే ఆయన అక్కడే ఉంటాడు అట్టని మనిషి. అలాంటి వాడిని తీసుకురావడానికి కూడా 1500 మంది వెళ్ళారు. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? హైదరాబాద్లో దాక్కున్నారా, బెంగళూరులో దాక్కున్నారా, లేక బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నారా? ఎవరూ దొరకట్లా. ఆ మైన్స్ వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, పెద్ద కేసు అది. అధికారి, ప్రభుత్వ అధికారి అతను. వేర్ ఈజ్ హీ? ఇప్పుడు ఈ జోగి రమేష్ కానీ, అవినాష్ కానీ, లేకపోతే అతను తలసిల రఘురామ్ కానీ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇట్లా లేళ్ళ అప్పిరెడ్డి కానీ ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఇది ఒక పార్శ్వం. ఇక మూడోది ఇంకొక గొప్ప యాంగిల్, ఐపీఎస్ లేరి కాదంబరి జత్వాని ఆ మహిళా కేసులో అది పెద్ద కేసు అయింది కదా. ఆమె వచ్చింది, కేసు పెట్టింది, వాంగ్మూలం కూడా ఇచ్చింది, 164 ఇచ్చింది కదా మేజిస్ట్రేట్ ముందు. ఏది ఐపీఎస్లు? పివి సునీల్ కుమార్, ఆయన అప్పటి విజిలెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంకొక ఎస్పీ, కమిషనర్, విజయవాడ కమిషనర్, అప్పుడు కమిషనర్ ఉన్న ఆయన. ఏది వీళ్ళు ఎక్కడ పోయారు? ఉన్నారా? మరి ఉంటే ఎక్కడున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు డీజీపీ ఆఫీస్ కూడా వచ్చి సంతకాలు పెట్టట్లేదంట, ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతోంది? వైసీపీకి కొత్త సలహాదారు వచ్చి ఏం చేయబోతా ఉన్నాడు, పాత సలహాదారు ఏమయ్యాడు అనేది మన చర్చ. మనతో అమ్మాప్రసాద్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు. జీవి రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. పాత సలహాదారు ఏం చేసేవాడు, కొత్త సలహాదారు ఏం చేస్తాడు? మిత్రులందరికీ కూడా, అలాగే ఏబిఎన్ టీవీ ప్రేక్షకులకి, అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ దుర్మార్గపు పార్టీ అని చెప్పి ఓడించినటువంటి ఓటర్లకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక మాట ఏంటంటే,
ఆయన వినతి పత్రాలు వీరుడండి. ఉమ్, ఇంకా వచ్చిన వాళ్ళందరూ వినతి పత్రాలు ఇవ్వటం, తీసుకోవటం. ఇంకా మీరు ప్రపంచంలో ఏ సమస్య చెప్పినా సరే నేను సీఎం గారితో మాట్లాడతానంటాడు ఆయన, అంతే. ఆ పత్రాలన్నీ పొట్లాలు కట్టేవాళ్ళ? నేను ఆఖరి సంవత్సరంలో అడిగాను సార్, ఇంకా 6 నెలల పార్టీల నుంచి వచ్చే ముందు అడిగా, సార్ ఆ కాగితాలన్నీ ఎక్కడ పెట్టారని అడిగా. ఎందుకు అని అడిగాడు. ఇలాగ పార్టీ నమ్ముకుని బోర్డు నష్టపోయి అమ్ముకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి సార్, అన్ని కాగితాలు తీసుకుని ఉంటారు మీరు 5 ఏళ్ళ నుంచి అన్న. భుజం మీద కొట్టే నోర్మే అన్నాడు నన్ను. మీరు సజ్జల రామకృష్ణారెడ్డికి జేబులో పెన్ను లాంటి వాళ్ళంటగా? జేబులో పెన్లాగే ఉండేవాళ్ళు. అసలు ఒక 1000 మందికి ఫోటోలు తీయించి ఉంటాను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర. అక్కడ వచ్చిన వారందరూ నన్ను అడిగేవారు, అన్న నువ్వు చెప్తే వింటాడన్నా, ఓ ఫోటో తీయించు, మా వినతి పత్రం ఇప్పించు. వినేవాడా మరి మీరు చెప్తే? వినేవాడు అంటే విన్నట్టు నటించేవాడు సార్. ఆ నటన పని అయ్యేది కాదు సార్. ఇంత అనుభవం ఉంటే నేను పెద్ద ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ని, కొన్ని వేల మందితో మాట్లాడుంటాను నా జీవితంలో. కానీ సజ్జల్ని చదవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది సార్. ఇంతకు చదవాలా? 4 ఏళ్ళైనా చదవాలా? 4 ఏళ్ల తర్వాత ఏదో కొంత తెలిసింది. ఇంత దుర్మార్గుడు అని. కారణం ఏంటంటే ఈజ్ ఎ డబుల్ మైండెడ్ మ్యాన్ సార్. ఆయన నేను కమ్యూనిస్ట్ని, మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, మాకు ఇవేమి లేవంటాడు. ఏదో వాళ్ళ బ్రదర్ చనిపోతే కూడా మంగళవారం నాడు తీసుకుపోయారు. నేను అడిగా, ఏంటి అలా తీసుకెళ్లారు అని అంటే, మాకు ఈ సెంటిమెంట్లు ఏం లేవే అన్నాడు. కానీ ఒకరోజు నన్ను పిలిచి, ఎలక్షన్లు ఇంకొక సంవత్సరం ఉన్నాయి, ఏంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా చూపించారు, మరి మీకు ఏం లేవన్నారు కదా అని అడిగా. ఒకరోజు సజ్జల పుట్టినరోజుకి నేను టోపీ పెట్టా. టోపీ పెడితే పురోహితులు వచ్చి అక్షంతలు వేశారు. టోపీ తీసేయవలసి వచ్చింది. తీసేసి పురోహితులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పెట్టా. ఇదేమన్నా అపశకనమా అని అడిగాడు నన్ను. మీకు ఏం లేవు కదా సెంటిమెంట్లు, మళ్ళీ ఇలా డబుల్గా ఉంటారేంటని కూడా అడిగా. అతను డబుల్ కాదండి, 2 కాదు, సజ్జల్లో 3-4 ఉన్నారు. ఓకే. ఇంకా దుర్మార్గంలో పరమ దుర్మార్గుడు సార్. ఓపెన్ గా టీవీలో నేను చెప్తున్నా, 6 నెలల ముందు 1.5 year ముందు చెప్పా సజ్జలకి పార్టీ ఓడిపోతుందని. సుబ్బారెడ్డి గారి ఇంట్లో సుబ్బారెడ్డి గారు నేను కూర్చొని పెన్ను పేపర్ పుస్తకం లెక్కేస్తే 65 సీట్లు వచ్చాయి నా క్యాలిక్యులేషన్ లో. మీరు చాలా ఇచ్చారు మరి, అంటే 1 year దాటి 1 year ముందు ఇచ్చారు. 65 సీట్లు వచ్చాయి. సుబ్బారెడ్డి గారు అన్నారు, ఎట్టగొట్ట 87 క్రాస్ అవుతుందిలే అన్నాడు. కొద్దిగా లాగపోయారా? నేను ఓపెన్ గా చెప్తున్నాను టీవీలో. సుబ్బారెడ్డి గారు అన్నాను, సార్ మీరు మళ్ళీ కేంద్ర మంత్రి కావాలి సార్ అన్న. అంటే ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి కదా అన్నాడు. అప్పటికే మొదలైంది. అయితే 8 నెలల ముందు, ఇది 8-9 నెలల ముందు. ఇదంతా కూడా అందరికి తెలుసు సార్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉపయోగపడేవాడు అండి? జగన్మోహన్ రెడ్డి ఎవరు డేంజరు? జగన్ డేంజరా, సజ్జల డేంజరా? అసలు ఇక్కడ డేంజర్ అంటే నేను చాలా వరకు సజ్జలే డేంజర్ అండి. చాలా వరకు సజ్జలే డేంజరు. ఎంచేతంటే మంచైనా చెడైనా ఇప్పుడు ఎన్నికలు అంటే మనం డైరెక్ట్గా సీఎం కాలేం, మనం డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలేం, మనం అనుకుంటే ఎంపీ కాలేం. ప్రజలు ఓట్లు వేయాలి. అవును, ప్రజలు ఓట్లు వేయాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరు ఓట్లు వేయకపోయినా అమాయక ప్రజలు అన్ఎడ్యుకేటెడ్ ఓటు వేస్తారేమో కనీసం బట్టనైనా నొక్కాడు ఆయన. ఈయన అంతకంటే దుర్మార్గుడండి. ఏ విషయం ఆ సీఎంఓ గడప లోపలికి వెళ్ళనిచ్చేవాడు కాదు. వీడు కాదు, ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు అక్కడ, ధనంజయ రెడ్డి అని. వీడు పబ్లిక్ కడ్డు, వాడు ఎమ్మెల్యేలు కడ్డు. పబ్లిక్ నుంచి కార్యకర్తలు కదా. జగన్మోహన్ రెడ్డిని ఒక అంతఃపురంలో పెట్టేశారా? జగన్, సజ్జల, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఓకే, 3. ఈ పైన ఆత్రేయపురం పోతురేగుల్లాగా మడత పెట్టాడు పాపం మన విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం భూములు. మరి ఆయన చాలా గొప్ప అండి నేను అని మొన్న ఇష్యూలో అయితే నా మీద కేసు కూడా వేసాడు. వాడి జీవితంలో పంచాయతీ బోర్డు మెంబర్ కాలేడు. ఈ రాజ్యసభలు ఇచ్చినంత కాలం నడుస్తాయి కొంతమంది జీవితాలు, అంతే. ఓకే. ఇప్పుడు ఇంకా కొత్త విషయం ఏంటంటే పబ్లిక్ తెలియవలసిన విషయం, విజయసాయి రెడ్డికి 2 విల్లాలు ఉన్నాయి, పక్క పక్కన ఉంటాయి. దాని పక్క విల్ల మన సుబ్బారెడ్డి గారిది. ఈ 10-11 ఈయనయే. తాడేపల్లి. వీళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? తాడేపల్లిలో విల్లాలు ఎందుకండి వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకి విల్లాలు? ఎక్కడ డబ్బులు ఉన్నాయి సార్? 10 కోట్లు అంటే విల్లా, అది ఒకటి. 2 విల్లాలు 10-11. మహానుభావుడు ఏరియాలే నాకు తెలుసులే, కట్టిన లాక్కున్నారు. 10-11 ఈయనయే. జిల్లా స్థాయి నాయకులు, వర్క్ బోర్డు నాయకులు, మా ధనరాజు ఎవరో శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబరు, గుమ్మం బయట 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు
మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు, టీ ఇచ్చేవాడు లేడు, పలకరించేవాడు లేడు. అలా 4-5 గంటలు నిలబడితే ఆ బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు బుధం మీద చేసి హాయ్ అంటాడు విజయసాయి రెడ్డి. వాడు ఒక లీడరా? వాడిని 2 సార్లు రాజ్యసభ ఇస్తాడు ఆయనకి. అవును, అలాంటి వాళ్ళకే ఇస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తలలో నాలుకలా ఉంటూ పార్టీ కోసం ఆహారాహం శ్రమించి తిండి తిప్ప లేకుండా ఎండకు ఎండి వానకు తడుస్తూ కష్టపడిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ ఆ ప్లేస్లోకి కొత్త వ్యక్తి వచ్చాడు. అంటే ఆ ప్లేస్లోగా ఏ ప్లేస్లో ఒక తెలియట్లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో కనపడట్లా గడిచిన కొన్ని వారాలుగా. మరి మీకేమైనా ఈ సాయి దత్ అనే అతను మాత్రం మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పనిచేశాడట అడ్వైజర్గా. తెలంగాణ బీజేపీకి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బీజేపీకి పనిచేశాడట. ఈ మోహన్ సాయి దత్తుని ఇప్పుడు పార్టీకి సలహాదారుగా తీసుకున్నారు. ఏంటి దీంట్లో ఉన్న ఈక్వేషన్ ఏంటి, మీకేమన్నా అర్థమవుతోందా? ఒకటండి, సజ్జల రామకృష్ణారెడ్డి అదృశ్యం కావడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఆయన 4.5 సంవత్సరాల పాటు పార్టీని ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో ధ్వంసం చేయాలో ఆ స్థాయిలో ధ్వంసం చేశాడు. అంటే ఆయన ధ్వంసం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? మీకు అర్థమైనంత నాకు అర్థమైనంత కూడా జగన్మోహన్ గారికి అర్థం అవుతా? ఒకటి ఇప్పుడు నడిచిన వాడు రామభద్రుడు, నడిపించిన వాడు రామభద్రుడు సేమ్. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టి ఆయన దోచుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు. అధికార యంత్రాంగంలో ధనంజయ రెడ్డి పెట్టాడు, పార్టీ యంత్రాంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టి పార్టీ పదవి ప్లస్ గవర్నమెంట్ పదవి ఇచ్చాడు. ఇస్తే ఎమ్మెల్యేలందరికీ ఎవరైనా వెళ్తే అన్న సంగతి చూడనివాడు. ఏదైనా గొడవ వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఇది దందాగిరి, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని దందాగిరి చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వాడుకున్నాడు. వీరికి హోమ్ మినిస్టర్ 2 లేడీస్ పెట్టినా మొత్తం అధికారం అంతా చలాయించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ మీరు జత్వాని కేసు తీసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సజ్జన చిందాలు వచ్చి చెప్తే ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రైమ్ అక్యూజ్డ్. గవర్నమెంట్ లో జరిగిన అరాచకాలకు కానీ గవర్నమెంట్ లో జరిగిన అవినీతికి కానీ జగన్మోహన్ రెడ్డికి చేతి మట్టనుకోకుండా చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి చేతి నిండా మట్లే. నేను గతంలో 4-5 నెలల క్రితం మీకు చెప్పా, నెల్లూరు జిల్లాలో వాడ్జ్ మైనింగ్ అంతా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి బినామీలు పెట్టుకుని. అంటే అతను దోచుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అతను దోచుకున్న దాంట్లో వాటా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. మీరు 2014 వరకు తెలుగుదేశం పార్టీ అతన్ని 14 లక్షల కోట్లు తిన్నాడు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. ఎందుకంటే అతని మీద వచ్చిన ఛార్జెస్ 43,000 కోట్లు అని సీబీఐ తెలిస్తే ఆయన 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు సంపాదించాడు. అది దానికి అన్ని వర్గాలు వాడుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మహా మేధావకాశ 1983లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు గజ్జల మల్లారెడ్డికి చేదోడు వాదడుగా ఉంటూ తయారు చేసిన వ్యక్తి ఆయన భావాలు కమ్యూనిస్ట్ భావాలైనా ఆయన రాసింది తెలుగుదేశం మేనిఫెస్టో. ఈ విషయం ఎక్కడే అతను ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆ సంఘటనకి ప్రత్యక్ష సాధ్యంగా మన జర్నలిస్టు శాస్త్రి గారు సజీవంగా ఉన్నాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి చూడండి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆయన ధ్వంసం చేయడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణ కాదు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మీరు చెప్పిన మన ప్రసాద్ సారీ అమ్మా ప్రసాద్ గారు చెప్పిన గోసార్ ప్రసాద్ గారు చెప్పిన ఇంకొకరు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఇవన్నీ కూడా గతంలో లేకపోతే ఈ టీడీపీ అప్పుడు చేసిన, వైసీపీలోకి వచ్చి చేసిన, మీడియా మ్యాన్గా చేసిన, లేకపోతే ఇంకోటైనా ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలో అన్ని రకాలు చేశాడు. ష్రూడ్ పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అంటే ఒక రాజకీయ పార్టీకి ఒక అడ్వైజర్గా ఎలా ఉండాలో అలాగే ఉన్నట్టు కదా. కాకపోతే కాస్త హింసా ప్రవృత్తి లేకపోతే హింసాత్మకమైన ఆలోచనలు ఇలాంటివి ఉండి ఉంటాయి. ఒక్క నిమిషం ఇలాంటివి ఉండి ఉంటాయి.
మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిన వ్యక్తి అయి ఉండాలి కదా ఖచ్చితంగా, లేకపోతే అంత నమ్మడు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎందుకు పక్కకు పోయాడు అసలు, లేకపోతే అతనే తప్పుకున్నాడా? బికాజ్ ఈ కేసులు మీరు అన్నట్టు ప్రభుత్వంలో ఏ అవినీతి భాగవతాన్ని తీసినా, ఏ స్కామ్ని తీసినా, ఏ మాఫియాని తవ్వినా, ఏది తీసినా ఆయన పేరే ముందుంటది. అందుకని నీట్గా కన్వీనియంట్గా తప్పుకుని ఉంటాడా? ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి ముగ్గురు వ్యక్తులే ప్రత్యక్షంగా సాక్షులు. ఒకటి ధనంజయ రెడ్డి, రెండు సజ్జల రామకృష్ణారెడ్డి, మూడు విజయసాయి రెడ్డి. ఈ ముగ్గురు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో అవసరమైన మేరకు ధ్వంసం చేశారు, అవసరమైన మేరకు లాక్కున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, వాడు ఐఏఎస్ ఆఫీసర్ 165 మందిలో మీరు ఇంటర్వ్యూ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ దగ్గర పడిగాపులు పడిన ఆఫీసర్లు డజన్ కొద్ది ఉన్నారు. అంటే ఆయన యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక బొమ్మను పెట్టి అడ్డం పెట్టి చేశాడు. చేస్తే చెడ్డపేరు ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కాలేదు, ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డికి ధనంజయ రెడ్డికి వచ్చింది. అంటే అధికార యంత్రాంగంలో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, నేను చెప్తా ఒక ఐఏఎస్ అధికారిని తాడేపల్లి ప్యాలెస్ లో 3 గంటలు నిలబెట్టారు. అంటే సాటి ఐఏఎస్ అధికారిని ఒక ఎంపీతో మాట్లాడినందుకు తాడేపల్లి పిలిపించి 3 గంటలు నిలబెట్టారు. ఆవిడ మహిళా కలెక్టర్. అసలు అది హ్యూమన్ రైట్స్ కమిషన్ కో లేదా డిఓపిటీకి వెళ్తే ఈ గవర్నమెంట్ ఏమైపోయింది అంటే, మీరు చాలా కాలం మీరు అబ్జర్వ్ చేయండి, 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ హోమ్ మినిస్ట్రీ నుంచి కానీ అడిగిన ఒక్క వివరణ పంపలేదు వీళ్ళు. అంటే ఆ రోజు నిజంగా వివరణ పంపించుంటే ఇన్ని అరాచకాలు జరిగి ఉండేవి కాదు. మీరు వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏర్పడిన 24 గంటల్లో వాళ్ళు సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేస్తుంటే 4.5 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయేవాడు. బీజేపీ కొంత వెసులుబాటు కల్పించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం ఉండగలిగాడు. కానీ ఆయన చేసిన అరాచకాలు ఇంకో 10 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు కాదు ఇంకెవరు వచ్చినా దాని సరిదిద్దలేని తప్పులు చేశాడు. ఇవాళ అధికారులు వివరణ ఇవ్వలేని స్థితికి వెళ్ళిపోయాడు. అది ఓకేలే. ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డి చెంచలగూడ జైలు మాజీ జైలర్. అవును, దశరథ రామిరెడ్డి. చంద్రబాబు గారు జైల్లో ఒక్క మాట చదవని సార్, కొద్దిగా మంచి జోరు మీద ఉన్నారు వాళ్ళు, మీరంతా చదవని. అవును సార్, ఆగండి సార్ ఒక్క నిమిషం. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్న గది దగ్గర రాత్రి వేళల లాఠీతో కిటికీలు చప్పుడు చేస్తూ డిస్టర్బ్ చేయమన్న సైకో సజ్జల అని ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణ మరి ఇంత చేసి ఎటెళ్ళిపోయాడు అనే దాంతో పాటు ఈ కొత్త సలహాదారుడు సాయిదత్, మోహన సాయిదత్ ఎవరు, ఈ సాయిదత్ వేసే వ్యూహాలకి. జీవిరెడ్డి గారు నమస్కారం. నేను రెడీగా ఉన్నారా? కొత్త సలహాదారుడు వచ్చాడంట వైసీపీకి. ఏదో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి తట్టుకొని పార్టీని మళ్ళీ ఇది చేయడం కోసం. అతని గురించి ఇంతకుముందు మా లోకేష్ గారి దగ్గర పనిచేసి వెళ్ళాడు. కొంత బేసిక్ తెలుసు, ఇక్కడ ఏదో సరిగా లేదని చెప్తే తీసేస్తే అక్కడికి వెళ్ళాడని అంతవరకు తెలుసు. ఇంకా పూర్తిగా యాంటీసిడెంట్స్ కానీ పూర్తిగా తెలియదు, అందుకని ఎర్లీ టు కమెంట్. అంటే అతని బ్రెయిన్ ఎలా పనిచేద్దాం మీకు తెలుసు, కొద్దిగా అవగాహన ఉంటుంది మీకు కూడా, పార్టీకి ఉంటుంది కదా. అదే కదా, ఇక్కడ చేసి వెళ్ళాడు కాబట్టి. సో ఒకటి. రెండోది వచ్చేసరికి ఈరోజు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఎందుకు వదులుకుంటాడు? వాళ్ళతో ఎంగేజ్ అయిన వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ గారు వెళ్ళిపోయారు కదా, ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయిన కూడా అతని టీంని పెట్టుకున్నారు. అతను వదిలేశాడంటేనే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నడపడం చేత కాదు, ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు, ఇదంతా ఉంటే మనం మునుగుతాం, మనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారైనా ఎక్స్ అయినా వై అయినా వెంకటేశ్వర గారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ కన్సల్టెంట్ కావచ్చు, ఈ నేమ్ ఇట్ సెఫాలజిస్ట్ కావచ్చు, డబ్బుల కోసం పనిచేస్తారు. డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కూడా అతను పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సంబంధం లేదు, అతను డబ్బులు అతని కోసం పనిచేస్తారు. అయినా కూడా వదిలేసి వెళ్ళిపోయారంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, డబ్బులు కావాల్సినంత కన్సల్టెంట్కి ఇవ్వగలడు. అయినా కూడా ప్రశాంత్ కిషోర్ గారు వదిలి వెళ్ళిపోయాడు అంటే అప్పుడే అర్థమైంది, అంటే వీళ్ళతో వర్క్ చేయలేమని చెప్పేసి. అలాంటి ప్రశాంత్ కిషోర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఎక్స్వైలు, ఇప్పుడు సాయి మోహన్ దత్ గారు ఎక్స్ వస్తే ఏం నిలబెడతారు పార్టీ? ఏ ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారని టీడీపీ నిలబడింది?
ఎన్ని ఒడిదొడుకులు తట్టుకొని అసలు 2019లో Hmm. 23 ఈ రోజు 11 సీట్లు వచ్చిన తర్వాత 23 పెద్దగా కనపడుతుంది కానీ అవునవును వైసీపీకి. అవును బట్ 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణలో అయిపోయింది, అక్కడ కూడా అయిపోయినట్టే అప్పుడు మా అన్నారు. సార్కున్న ఏజ్ రీత్యా అవును అప్పుడు ఏమేమి మాట్లాడారు వీళ్ళందరూ? అందరూ చిట్టికేమని జోగి రమేష్, కొడాల నాని, వంశీ వీళ్ళందరూ ఏమని మీరు ప్రెస్ మీట్ పెట్టారు? మా జగన్మోహన్ రెడ్డి గారిని చిట్టికేమనండి పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాం. తీసుకొచ్చి మా స్టోర్ రూమ్ లో పెడతామంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు, అవును ఇట్లా 5 మందిని లాగైతే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోతుందని. ఉమ్. సో ఆ నేపథ్యంలో ఎవరు లేరు ఆయనతోటి. ఉమ్. అవును సో ఇక్కడ ఏమంటారంటే ఈ సెఫాలజిస్టులు కావచ్చు, లేకపోతే సలహాదారులు కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మన బుద్ధి చక్కగా ఉంటే వాళ్ళు నడిపిస్తారు. మన బుద్ధే ఒకరి బుద్ధి, మన బుద్ధే మంచి బుద్ధి కాదనుకోండి, ఆడ బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్న కూడా ఎవడేం చేయలేదు. దరిద్రం నెత్తిన కూర్చుంటే అంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అటువంటి నేచరే. కాకపోతే ప్రజలు గమనించడానికి సమయం పట్టింది. గమనించకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే సింపతి. ఎప్పుడు విక్టిమ్ కార్డు ఓ సానుభూతి పవనాలు నడిపాడు. 2014లో 67 సీట్లు వచ్చినా, 19లో 151 వచ్చినా కూడా తన వ్యక్తిత్వం పూర్తిగా ఎప్పుడు తెలియదు. ఎందుకంటే మగవాడికి ఒక పాత సేయింగ్ ఉంది, మగవాడికి అధికారం వచ్చినప్పుడు, ఆడవాళ్లకు డబ్బులు చేతికొచ్చినప్పుడు వాళ్ళ ఒరిజినల్ స్వభావం బయటకు వస్తుందంట. ఉమ్. ఓకే, అంటే దాని అర్థం ఒరిజినల్ అదే, స్వభావం అదే. అంటే ఇంకా అప్పుడు ఆడవాళ్ళు మనల్ని చూసి తిట్టుకోవద్దు మీరు. దాని అర్థం లేదు, మంచోళ్ళు అవ్వచ్చు. సామెతలే కదా. సామెత. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మగవాడికి అధికారం వచ్చిన తర్వాత ఒరిజినల్ బుద్ధి బయటపడుతున్నట్టు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత ఒరిజినల్ బుద్ధి బయటకు వచ్చింది. అంతకుముందు కొంత తెలుసు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏంటనేది. ఉమ్. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే ఒరిజినల్ బుద్ధి బయటకు వచ్చింది కాబట్టి ప్రజలు వన్స్ అండ్ ఆల్ ఫర్ డిసైడ్ అయ్యారు ఈ వ్యక్తిని మళ్ళీ మనము ఉమ్. అధికారంలోకి తీసుకురాకూడదు, ఓడించాలని చెప్పేసి. సో ఆ నేపథ్యంలో ఏ సలహాదారుడు ఉంటే ఏంటి, మాకేంటి భయము? ఉమ్. నువ్వు చక్కగా ఉంటే, నడిపే వాళ్ళు ఉంటే మేము ఫైట్ చేయగలం. మేము ఎట్లా అయినా ఆలోచించాలి. అంటే కాదుగా, మీకు మాకు ఏ సలహాదారుడు ఉంటే మాకేం భయం మీరే అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉండబట్టే ఆ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాడు, జగన్ని భ్రష్టు పట్టించాడు, కాబట్టి మీ పని ఈజీ అయిందని చాలా మంది చెప్తా ఉంటారు. ఒకటి ఇప్పుడు ఆ సజ్జల తప్పించేసి ఇతను పెట్టారనుకోండి, ఒక నిమిషం సార్ నేను తీసుకుంటా, ఇతను పెట్టారనుకోండి మళ్ళీ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది కదా. చెప్తాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం డిబేట్ నేను మళ్ళీ రేపైనా పంపిస్తా తీసి, నేను 2 సంవత్సరాల క్రితం చెప్పాను ఎలక్షన్స్ అయిపోకుండా సజ్జల రామకృష్ణ తప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి ఒక మోడస్ ఆపరెండి కూడా ఉంది. పార్టీ పెట్టినప్పుడు మీకు ఎప్పుడు ఇప్పుడు పాత విజువల్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎవరు తిరిగారు ఆయన పక్కన? పెళ్లిలోకి పోయినా ఎక్కడికి పో పక్కన ఒక మనిషి తిరిగాడు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, భూమల కరుణాకర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన తప్పిపోయిన తర్వాత ఆయన పక్కన పెట్టిన తర్వాత ఎవరు వచ్చారు? ఎక్కడ పోయినా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు కనిపించారు. మళ్ళీ ఆయన తప్పించిన తర్వాత ఎవరు కనిపించేవాళ్ళు ఎక్కడ పోయినా కూడా? సుబ్బారెడ్డి. ఈయన సుబ్బారెడ్డి గారి కరుణాకర్ రెడ్డి గారి కంటే ముందు తిరిగాడు. తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఏ ఫ్రేమ్లో కూడా వీళ్ళందరూ కలిపి కనిపించరు. ఒక్కొక్కరిని ఆయన ఎప్పుడు ఒకసారి పెట్టుకున్న వ్యక్తి రెండోసారి పెట్టుకోడు. మీరు గమనిస్తే ఇదే డీకోడ్ జగన్ ఇదంతా తెలివితో చేశాడా, అభద్రతతో చేసి? అభద్రత. నేను ఇదే విషయాన్ని నేను 2 సంవత్సరాల క్రితం మీ డిబేట్లో చెప్పాను. ఆ డిబేట్లో బిట్ తీసి మీకు బయట వరకు నేను పంపిస్తాను. నేను ఇప్పుడు 2 years బ్యాక్ చెప్పాను డీకోడ్ చేసి. నెక్స్ట్ సజ్జలు ఎగురుతాడు, ఆ ప్లేస్లోకి ఎవడొస్తాను నేను చెప్పలేదు కదా నా పొద్దు. నెక్స్ట్ సజ్జలు ఎగురుతాడు. ఇప్పుడు ఈ సోకాల్డ్ మోహన్ సాయి దత్ అనేది జస్ట్ ఆన్ పేపర్ తప్పితే ఇతను కాదు. మళ్ళీ వస్తాడు చూడు, వేరే పులి వస్తాడు చూడు. ఈ జస్ట్ బ్యాక్ అండ్ బ్యాచ్. వేరే పులి అంటే ఇంకొక ఈ సజ్జల మాదిరో, విజయసాయి మాదిరో, కరుణాకర్ రెడ్డి మాదిరో, వైవి సుబ్బారెడ్డి గారు అలాంటి క్యాండిడేట్ ఇంకొకళ్ళు వస్తారు చూడు. ఇతను జస్ట్ పేపర్ ఆన్ పేపర్ ఫ్రంట్ దీంట్లో ఉంటాడు కానీ బ్యాక్ ఎండ్ ఎవరో ఉంటారు. వీళ్ళ మాదిరి ఉండే వ్యక్తి కాదు ఇతను. ఈ దత్ అనే వ్యక్తి వీళ్ళ ప్లేస్ రీప్లేస్ చేసే వ్యక్తి కాదు ఇతను. బ్యాక్ ఎండ్ ఏది స్టాటిస్టిక్స్, క్యాలిక్యులేషన్స్, కులాల వేదిక ఎంతమంది జనాలు ఏంటి, ఈ కైండ్ ఆఫ్ సెఫాలజీ కైండ్ ఇతను. మీరు చెప్పేది ఇతను సెఫాలజీ కైండ్. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఈ బ్యాచ్ వేరు, ఇది వేరు. సో అట్లనమాట. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభద్రతా భావంతో ఎప్పుడు ఒక బ్యాచ్ని పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే అసలు అభద్రతా భావం ఏంటంటే జనాలకు తెలిసింది ఇతనుంటే రాష్ట్రానికి అభద్రత అని చెప్పేసి. సో ఇప్పుడు సజ్జల గారు కానీ అందరు వచ్చినా, లేకపోతే ఇంకొక దత్తు వచ్చినా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినా కూడా ఆ పార్టీ లేకో జగన్కృష్ణ గారు. ఎందుకంటే నీ కొడాల నాని కానీ, దూరంపూడి కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అంటే ఆలోచన వస్తే బయటకు వచ్చి తిట్టే బ్యాచ్ వీళ్ళందరూ. మాట పడని అని బ్యాచ్. మరి ఈరోజు ఎందుకు బయటికి రావట్లేదు? మా వాళ్ళు ఏం తక్కువ తిట్టట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తక్కువ తిట్టట్లేదంటే వ్యక్తిగతం కాదు,
రాజకీయంగా విమర్శిస్తున్నారు కదా. ఇంతకుముందు చిన్న విమర్శ చేసినా కూడా ఆ ముంతన వచ్చి పడేవాళ్ళు ఏమయ్యారు ఈరోజు? పిన్నెల్లి రామకృష్ణ గారిని ఎక్కడ పోయారు ఈ బ్యాచ్ అంతా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వదిలేస్తున్నారు స్లోగా. ఇంకోటి మించి మీరు నమ్మరు కానీ చెబితే మీకు చేస్తాం కూడా కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆయనే డిస్కార్డ్ చేసుకుంటుండు. మీరు ఆయన సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ గమనిస్తే పార్టీని క్లోజ్ చేసుకోవాలి, కాకపోతే క్లోజ్ చేస్తే కార్యకర్తలు వచ్చి తిడతారు, మీద పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా డిస్కార్డ్ చేస్తున్నాడు. సెల్ఫ్ కిల్లింగ్ చేస్తున్నాడు. ఆయనకు రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదు. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుంటే మీరు కాస్త నోరు తగ్గించుకుంటే కాస్త భవిష్యత్తులో బాగుపడతారు. ఎవరైనా కొద్దిగా గొప్ప నోరు లేపేవాళ్ళు. ఎందుకంటే మీరు గమనించినట్టు చూడు, తన పార్టీని తానే అవును చాలు, ఆయనకు కావాల్సిన డబ్బు వచ్చింది, ఒకసారి అధికారం చేస్తాడు. నడిపే కెపాసిటీ లేదు వెంకటేశ్వర గారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదో నేను ఈ రోజు నేను చెప్పింది ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది కదా ఈరోజు. ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు అని అవుతుంటాయి, అంత బాల కాదు నేను చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవడైనా సరే 3 రోజులు పోయి బెంగళూరులో కూర్చుంటాడు ఈ టైంలో. అంటే కూర్చోడానికి నేను తప్పు పట్టలేదు. సొంత చెల్లెలతో ఇంత డిష్యూమ్ పెట్టుకుంటాడా? తర్వాత రికన్సిలేషన్ అంటే ఇవన్నీ సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే అతనికి కావాల్సింది ఏంటి? కావాల్సిన డబ్బు వచ్చింది. ఒకసారి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే వచ్చింది. దిగకుండా ఉంటే కంటిన్యూ చేసేవాడు. నిన్న ముఖ్యమంత్రి దిగకుండా ఉంటే పాస్పోర్ట్ 5 ఏళ్ళ ముఖ్యమంత్రి దిగకుండా ఉంటే ఎన్నేళ్ళు ఉంటే ఎన్నేళ్ళు రాజకీయాలు కంటిన్యూ చేశాడు. ఇప్పుడు అతని అన్నింటికి మించి నేను ఒకటే చెబుతాను సార్, మీరు అబ్జర్వ్ చేయండి, అతనికి ఓపిక లేదు, రాజకీయాలు చే ఓపిక లేదు. అయితే ఈ మధ్య ఈ చిన్న చిన్న షో పుటప్స్ ఏంటంటే ఒకసారి డిస్కార్డ్ చేశాడు అనుకోండి, డౌట్ వస్తుంది, కార్యకర్తలు ఒప్పుకోరు. అతన్ని నమ్ముకొని మేము వాళ్ళు చాలా మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు వదులుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ నట్టేయడం ముంచినామంటే వాళ్ళు వదలరు, అంటే వదిలేసిపోరు, అతను వదలరు. అందుకని చెప్పేసి స్లోగా డిస్కార్డ్ చేస్తుండ్రు. అది జీవీ రెడ్డి గారి విశ్లేషణకి హెడ్స్ ఆఫ్. నేను కూడా దానికి ఓటేస్తాను, సింహభాగం ఓటేస్తాను, అందులో అనుమానం లేదు. అసలు ప్రశాంత్ కిషోర్ గారు రానివ్వండి, వాళ్ళు వచ్చిన మోహన్ సాయి దత్ గారు రానివ్వండి, ఇంకోటి ఎవరండి సలహాదారుగా వెంకటకృష్ణ గారినే తీసుకోనండి, ఎవరైనా సరే ఎవరైనా సమీక్ష ఎవరైనప్పటికీ కూడా నేను ఒక పరిపాలన చేస్తాను, నేను రాజకీయాల్లో ప్రజలు నన్ను ఆదరించి ఎన్ని ఓట్లు వేశారు, కొంత ప్రజలకు సేవ చేస్తాను అంటే ఇవాళ ఎవరైనా బాధపడినా ఓపెన్గా మాట్లాడితే ఒక విషయం, కరప్షన్ ఈజ్ లిటరల్లీ యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్. ఇట్ ఈస్ ఎ ట్రూ వర్డ్. కరప్షన్ ఈజ్ లిటరల్లీ యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్. అందుకనే కరప్టెడ్ రాజకీయ నాయకులు మళ్ళా నెగ్గుతున్నారు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఓడిపోవటానికి కారణం ఏంటంటే కరప్షన్ ఈజ్ లిటరల్లీ యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్. ఇట్స్ ఎ ట్రూ వర్డ్. అయితే రాజకీయంలో కొంత భాగం అవినీతి ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. ఇక్కడ ఏంటంటే అవినీతిలో రాజకీయం ఉంది. ఇది క్వైట్ రివర్స్. అంటే 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు ప్రజలకు ఖర్చు పెడితే 20 రూపాయలు అవినీతి ఉంది రాజకీయంలో. ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు అవినీతి, 20 రూపాయలు పబ్లిక్కి. ఈ రివర్స్ని పబ్లిక్ తట్టుకోలేక 11 సీట్లు ఇచ్చారు. ఏముందిలే మధ్యలో ఒక 5 తీసింది, అంతేలేండి, 5 తీశారు. 5 కదా, 5 ప్రముఖులు ఉన్నారులేండి, 5 తప్పించారు. అయితే ఏంటంటే ఎవరైనా ప్రశాంత్ కిషోర్ కానీ ఎవరైనా చిత్తశుద్ధిగా పాలిటిక్స్ మనం ప్రజలకు ప్రజాసేవ చేస్తాం, ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందనంటే సలహా ఇచ్చేవాడు కూడా సలహా ఇస్తాడు. వాడు సలహా డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా సర్వీస్ చేసేవాడికి సలహా ఇస్తాడు తోటి, నేను వ్యాపారం చేస్తానంటే సలహా ఇస్తాడండి. రైట్. మనం గోసాల ప్రసాద్ గారు దీంట్లోంచి ఒక్కసారి ఈ కేసుల్లో ఉన్న కీలకమైన నిందితులుగా ఉన్న ఈ నాయకులు ఎటుపోయారు, ఇది ఎవరికి అంతుపట్టట్లా. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్, ఆయన అనుచరులు ఎక్కడ పోయారో తెలియదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారని పోలీసులు ఎఫ్ఐఆర్ వేసిన వాళ్ళలో ఒక నందిగం సురేష్ ఒక్కడినే అరెస్ట్ చేశారు. తలసిల రఘురామ్ కానీ లేకపోతే దేవినేని అవినాష్ కానీ లేళ్ల అప్పిరెడ్డి కానీ వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్ళు కప్పి తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్నారు అనుకోవాలా వీళ్ళని? ఇది ఉదాసీన వైఖరి అనుకోవాలా, లేకపోతే పోలీసుల వైఫల్యం అనుకోవాలా? ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా కేసుల్లో చాలా మంది నాయకులు ఆల్రెడీ ఆ ఏపీ వదిలేసి ఎక్కడో తిరుగుతున్నారు.
అంటే చట్టానికి దొరకకుండా తెలియదు అనుకున్నప్పటికీ కూడా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయకత్వంలో ఉన్న రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ పనితీరుకి జగన్మోహన్ రెడ్డి తీరులో చాలా క్వైట్ డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు విచ్చినట్టు చేసి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా అసలు రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్ళి తీసుకొచ్చారు. కానీ ఇవాళ చట్టానికి దొరకాల్సి వస్తుంది, చట్టం పరిధిలో మనం ఇరుక్కుంటామని వాళ్ళు రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నారు. అంటే భయం అనేది ఒకటి బాగా క్రియేట్ చేయగలిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలకి సహకరించిన పోలీసులు కూడా ఇవాళ దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదు. చట్ట ప్రకారం పోవాల్సిందే. అదే నిజంగా దూకుడుగా వెళ్తే జత్వానీ కేసులో 3 IAS ఆ రోజే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు కూడా 10 రోజులైనా ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఇంకా ప్రభుత్వం చట్టపరంగా పోతుంది. వాళ్ళంతగా వాళ్ళు దొరుకుతారా లేదా వాళ్ళే సరెండర్ అవుతారా, పూర్తిగా విషయం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉదాసీనత అనుకోక వాడు దే ఆర్ గివింగ్ ఎ లాంగ్ రోప్. వాడంతటి వాడు ఉచ్చులో పడతాడు, వాడంతటి వాడు కాలమి పడతాడు అనే ఒక ఉద్దేశంతోనే లాంగ్ రోప్ ఇస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఈ లాంగ్ రోప్ ఇవ్వకుండా కేవలం దొరికారు కదా అని చెప్పి పట్టుకొస్తే అసలు ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అట్టనే చెప్పాడు, మేము ప్రతీకారం తీర్చుకోము, చట్ట ప్రకారం పోతాము, నిందితులను చట్ట ప్రకారమే పట్టుకుంటామని చెప్పాడు. కాబట్టి దట్ లాంగ్ రోప్ ఇస్తున్నాడంటే అది యొక్క ప్రభుత్వం యొక్క ఉదాసీనత అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి ఎవరినైనా తీసుకెళ్లాలంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చినప్పుడు కూడా కన్సర్న్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇచ్చి తీసుకెళ్లేవారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ హైదరాబాద్ లోకి వచ్చిన వాడు ఎవడు కూడా కనీసం హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. అది మీరు రఘురామకృష్ణరాజు కేసు అవ్వనివ్వండి, మన TV5 బిఆర్ నాయుడు గారి కేసు అవ్వనివ్వండి, లేదంటే A1 తెలుగు రవిశంకర్ కేసు అవ్వనివ్వండి, వాళ్ళు హైదరాబాద్ దాటి ఎక్కడ రింగ్ రోడ్ దాటే వరకు వాళ్ళని అసలు ఎవరు తీసుకెళ్తున్నారో తెలిసేది కాదు. అంటే చట్టాన్ని అతిక్రమించడంలో కానీ చట్ట పరిధిలో లేకుండా చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డికి సహకరించారు పోలీసులే. ఇప్పుడు ఆ పోలీసులే ఉన్నారు, పోలీసులు మారినా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేసిన పని ఏంటి, ఈ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు కాబట్టి చట్ట పరిధిలో వెళ్తున్నాడు. ఇవాళ కదా రేపటికైనా వాళ్ళు ఒకవేళ పోలీసులు దొరకకపోయినా వాళ్ళ మీద చేసిన FIRలు కానీ ఛార్జ్ షీట్లు కానీ కోర్టుకెళ్ళి లొంగాల్సిన పరిస్థితే ఉంది. ఇప్పుడు లుక్అవుట్ కేసులు ఇవ్వగానే దేవినేని అవినాష్ అంటూ హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు, లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. కాబట్టి చట్ట పరిధిలో తప్పించుకోవడానికి వీళ్ళకి ఏమాత్రం అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తాత్కాలికమైన అవకాశం ఇది. ఒకసారి దొరికిన తర్వాత స్టేషన్ అంటే చాలా మంది అనుకుంటారు బయట తిరగడం కంటే స్టేషన్ లో పెట్టండి, అయితే కొంతమంది స్టేషన్ లో కంటే జైల్లో పెట్టనుకుంటారు. వీళ్ళు శాశ్వతంగా జైలుకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి తప్పించి దొరుకుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకోగలరు? ఒక FIR వేసిన తర్వాత, లుక్అవుట్ కేసు ఇచ్చిన తర్వాత ఎక్కడో ఒక దేశంలో నడిమూళ్ళు ఎక్కడో దొరుకుతారు. కాకపోతే వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఒకవేళ కోర్టులో సరెండర్ అయిపోతే వాళ్ళకి కాస్త భద్రత ఉంటుంది. ఇప్పుడు తిరగడం వల్ల ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళలో ఏ ఒక్కరిని రక్షించడు. ఏ ఒక్కడికి పార్టీలో నిజంగా ఏదైనా జరిగినా కంటే మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులో ఆయన నెల్లూరు జైలుకి వెళ్ళి ప్రకటించాడు. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఒక మెసేజ్ ఇచ్చాడు. కానీ అదే ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి అడుగుంటే అతనికి వచ్చే సింపతి వేరు, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్తే వచ్చే సింపతి వేరు. జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ జైల్లో పెట్టినప్పుడు అదే తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీలోంచి దండోపదండాలకు వస్తే అసలు ములాఖతులకు లెక్క లేకుండా పోయింది. అప్పుడు అధికారులు పోలీసు అధికారులు, ఇందాక మీరు చెప్పిన పోలీసు అధికారి ఎన్ని సార్లు ములాఖతు ఇచ్చామో తెలియదు. అదే దీంతో పాటు కాదు వీళ్ళతో పాటు ఆ జత్వానీ కేసులో ఆ హీరోయిన్ ముంబై హీరోయిన్ కేసులో ఉన్న IPS అధికారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అంటే ఉండే ఉంటారులే, వాళ్ళు పారిపోయారని నేను అనట్లేదు, కానీ అది ఏమైందో తెలియదు. వాళ్ళు అసలు DGP ఆఫీస్కి సిగ్నేచర్స్ కూడా సైన్ చేయట్లేదంటే అదొకటి. ఆ మైన్స్ MDగా పనిచేసిన వెంకటరెడ్డి ఆయన ఎక్కడున్నారో తెలియదు. విచిత్రమైన పరిస్థితి. వాసుదేవరెడ్డి వీళ్ళందరూ అంటే ఇట్లా చాలా మంది ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ సిచ్యువేషన్స్ లో ఇది చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళుతున్నారు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. బట్ వీళ్ళు ఇలాగే తప్పించుకుంటే ఆ తర్వాత చట్టం ప్రయోగించాలన్నా కూడా
దొరకరు కదా. కాబట్టి వీళ్ళని ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారు, ఒకవైపు వీళ్ళని పట్టుకోలేక వదిలేస్తుంటే ఇంకోవైపు ఆ దాడి ఆ ముష్కర మోకలు చెలరేగిపోతున్న మోకలు ఉన్నాయి కదా, అవి ఆగట్లా. అవి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాయి. ఏ రేంజ్లో చెలరేగిపోతున్నాయంటే ఎవడేం చేస్తాడు, ఇంతకంటే వీకేదే ఉందన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. భయంకరమైన ఆ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గట్లా. పైగా మాతో పెట్టుకుంటే ఇలాగుంటుంది అని చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే స్వయంగా నారా బ్రాహ్మణి గారు ఏవో పోస్ట్ పెట్టారు వరదల గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి, లోకేష్ గారి గురించి. ఆమెను కూడా కింద భయంకరమైన భాషతో కామెంట్లు చేస్తున్నారు. అంటే వీళ్ళకేం మైండ్ లేదు, మాకేం కాదు, ఈ ప్రభుత్వంలో పోలీసులు ఏం చేయలేరు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనే ఒక ధీమా అనుకోవాలన్నా ఎడిట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని ముక్కలు ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్న ఉదాహరణకి దాంట్లో వాళ్ళ పనికొచ్చేది ఎడిట్ చేసి అదే నిజం అన్నట్టుగా అక్కడ పబ్లిష్ చేయడం. ఆ లాంగ్వేజ్ చెబుతురు కానీ ఇచ్చినప్పుడు చెప్పలేదు కానీ చెబుతురు కానీ. అయితే ఇవన్నీ జీవిరెడ్డి గారు ఏంటి, అప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళు, దాడులు చేయించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ విషయంలో అసలు మీ ప్రభుత్వం వైఖరి ఏంటి, లేక పోలీసుల ఫెయిల్యూర్ ఇది? మీరు తొందరపడుతుంటే ఏమనిపిస్తుంది, మీరు అందరూ అంటే మీరంటే మీరే, మీరు వ్యక్తిగతంగా మీరే, నేను కానీ నాలాగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ, మా పార్టీ అభిమానులు కొంతమంది, పార్టీ అభిమానులు ఎవరైనా కానీ మాలాగా అనుకునే వాళ్ళు తొందరపడుతున్నట్టు లెక్క కదా. అదే తిన్నదా లెక్క చెప్పండి. నేను అనలే కానీ నేనేమంటే 90 రోజులు సార్ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళని కొట్టడం ముఖ్యమా, గవర్నెన్స్ ముందు ఇప్పుడు మీకు లాస్ట్ 5 ఏళ్ళు మనం డిబేట్లు చేశాం. ఎంత దాన్ని ఏమంటారు డిజాస్టర్ చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పోయి చూస్తుంటే ఏ వ్యవస్థలో కూడా ఏ ఫైల్స్ ఎక్కడ సరిగా లేవు, మొత్తం ఆఫీసర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ కాంటెస్ట్లో ఒకటి అది చూద్దామా, ముందు ఇది గవర్నెన్స్ని అట్లీస్ట్ కొంత పట్టాలు ఎక్కించుకుందాము, ఒక ఎత్తు. ఇక రెండోది వచ్చేసరికి మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ వేరు, అంటే ప్రాక్టికాలిటీ వేరు ఉంటుంది కనెక్షన్. అంటే మీరు అనొచ్చు, మీరు లోకేష్ గారు చెప్పారు కదా, రెడ్ బుక్లు రాసుకున్నారు, రాగానే అంటే దాని అర్థం వెర్బాటంగా మీనింగ్ తీసుకుంటే చేయగలిగింది ఏం లేదు అనేది నా ఉద్దేశం ఒకటి. రెండోది వచ్చేసరికి వీళ్ళందరి మీద కూడా కేసులు ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు ఫీల్ అవుతున్నట్టు అసలు నేను వేరే నెక్స్ట్ క్వశ్చన్ భయపడట్లేదు, నన్ను ఎట్టి ఇరికిస్తారో మేము చేశారు కాబట్టి అనుకుంటున్నాను. సో నేనేమంటే ఇప్పుడు 90 days దాటింది, అందరి మీద వీలైనంతవరకు ఎఫ్ఐఆర్లు అయిపోయినవి. వీళ్ళందరికీ ఎఫ్ఐఆర్లు అయినాయి, కోర్టులో కూడా వెళ్తున్నారు, బెయిల్స్ కావచ్చు, యాంటిసిపేటరీ బెయిల్స్ కావచ్చు. ఏ కోర్టు కూడా అవినాష్ దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా వాళ్ళు గ్రౌండ్స్ రాస్తారు, ఇదిగో ఈ గ్రౌండ్స్ మీద మాకు బెయిల్ ఇమ్మని. ఏ కోర్టు కూడా వాళ్ళు చెప్పిన గ్రౌండ్స్కి, వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్స్కి, పిటిషన్స్కి సాటిస్ఫై అవ్వట్లేదు, బెయిల్ ఇవ్వట్లేదు. అంటే ప్రైమ్ ఆఫీస్గా కోర్టులే నమ్ముతున్నవి ఒకటి, ఏది వీళ్ళు చేశారని, అందుకే బెయిల్ రావట్లేదు ఒకటి. రెండోది ప్రజలకు ఇక నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు ముందే చూశారు. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసినా ఇంకొక నెల తర్వాత అరెస్ట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు, మన ఆవేశం తప్పితే. ముందు ఒకటి అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా వీళ్ళందరూ ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేల అప్పిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది జైల్లో ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా అందరూ అవుతారు. ఒకటి వెంకటేశ్వరు వైఎస్ఆర్సీపీ పార్టీని ముఖ్యంగా అసహించుకున్నది, చాలా అంశాల మీద అసహించుకున్నారు, మేజర్గా అసహించుకున్నది ఒక అంశం మీద, వెంజెన్సీ పాలిటిక్స్, కక్ష సాధింపులు. అవసరం లేకపోయినా కూడా విపరీతమైన పోలీస్ పవర్ని ఉపయోగించారు. ఇప్పుడు అదే పోలీస్ పవర్ని మాకు ఒక నిమిషం పని, ఒక మాట సార్ చెప్పాడంటే టక్క డీజీపీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు అలర్ట్ అవుతుంది. అదే పోలీసు వాళ్ళు కదా ఉండేది, కొంచెం అటు ఇటుగా చేంజ్ అయినా కూడా స్టేషన్లు మారినా ట్రాన్స్ఫర్ అయ్యేది, ఎంతసేపు గల్లా పట్టకొచ్చి లోపల వేయటము. ఇప్పుడు మీరు అంటారు పారిపోతుండ్రు, మీకు తెలియదా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎక్కడికి పోతుండ్రు, ఎక్కడ తెలియకపోతుండ్రు, వాళ్ళ బతుకులు కుక్క అంటే చాలా హీనాతీహీనమైన బతుకులు బతుకుతుంది. దానికంటే జైల్లో ఉండటం మీరు వాళ్ళు. ఎక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు 3 నెలల నుంచి ఎక్కడుండో తెలియదు, ఇంట్లో పిల్లలతో సంబంధం లేదు, కుటుంబంతో సంబంధం లేదు, బంధువులు లేరు, నీ నియోజకవర్గం లేదు, నువ్వు ఎక్కడ బతుకుతున్నో తెలియదు. ఏం బతుకది? నిన్నటిదాకా నేను పులిని సింహాన్ని తిరిగినావు, కత్తి పట్టుకొని రోడ్ల మీద తిరిగినావు, ఏమైంది నీ బతుకు ఇప్పుడు? అంతకంటే పనిష్మెంట్ ఏం కాదు. నువ్వు నిజంగా నేను తప్పు చేయలేదంటే రా రిమాండ్కి వెళ్ళు, విచారణ చేస్తాడు, మళ్ళీ నిన్ను తర్వాత ట్రైల్ చేస్తే నువ్వు బయటకు వస్తావు.
అంటే నువ్వు తప్పు చేసావు నమ్ముతున్నావు. ఈరోజు అంటే మేము అరెస్ట్ చేయకూడదని కాదు, లేకపోతే వదులుతారని కాదు. ఈరోజు అంటే ప్రజలు గమనిస్తున్నారు కదా. రెండోది, తప్పు చేసిన వాడిని కూడా అరెస్ట్ చేసినా కూడా ఈరోజు మన సమాజం ఎలా ఉందండి వెంకటేష్ గారు, వెంజెన్స్ పాలిటిక్స్ అంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ మనస్తత్వం ఉన్న ప్రజలు మనోళ్ళు. అంటే కొట్టాలంటే కొడితే మళ్ళీ బాధపడతారు. ఇప్పుడు మీరేం చేయట్లేదని మీరు అంటున్నారు. చేయట్లేదని అదే సార్, టైం బీయింగ్ కక్ష సాధింపు కాకుండా చట్ట ప్రకారం ఎగ్జాక్ట్లీ అనేది మీరు చెప్తున్నారు. మేమేమో ఆవేశపడుతున్నాం. ఓకే, అంతే అంతే కదా. అంతే. కానీ మీరు ఏమీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, కక్ష సాధింపులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అరెస్టులు దాడులు చేస్తున్నారు మా వాళ్ళ మీద అని ఆయన రోజు ఒక్కసారి అదే మాట అంటున్నారు కదా. చెప్తున్నా మీరేమి చేయట్లా, నిజమే మీరేం చేయట్లేదని నేను అంటున్నా, మీరు అంటున్నారు. మీరే అంటుండ్రు, మేము చెప్తున్నాం. అదే నేను కానీ మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది, అందరు కాదు కొంతమంది, అదే కొందరే సార్, వాళ్ళేమో మీరేం చేయట్లేదు అంటున్నారు, మీరేమో ఎందుకు చేయట్లేదో చెప్తున్నారు. అంతే కదా, ఇందులో తేడా నేనేం గొల్లెం పెట్టట్లా, ఏం పెట్టట్లేదు కదా. కానీ జగన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని ఆయన అంటున్నాడు. ఎన్నాళ్ళు పోతారు, ఎక్కడికి పోతారని మీరు అంటున్నారు. ఓకే, నేనే ఉంటానంటే ఎఫ్ఐఆర్ పెట్టారు. నందిగా సురేష్ ఎక్కడ ఉంటే ఆయన తప్పించుకోకపోతే వెంటబడి పట్టుకొచ్చారు. రైట్, అంతే. మరి మిగతా వాళ్ళు లేరు సార్. తొందర ఎందుకు? నందిగా సురేష్ విషయంలో తొందర ఎందుకు వచ్చింది? దేవినేని అవినాష్ ఎక్కడ, ఆయన ఎవరు, మన లేల అప్పిరెడ్డి ఎక్కడ, ఇంకో ఆయన పేరేంటి, చాలా మంది తలసిన రఘురామ్ ఎక్కడ, చివరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయించిన జోగి రమేష్ నోటీసులు ఇచ్చి 3 రోజులు పెళ్లి భోజనాలు పిలిచి ఇప్పుడు లేడు ఆయన, ఎక్కడ తెలియదు. నేనేమంటున్నారు, అంతరిక్షంలో పోవడానికి అయితే అవకాశం లేదు. ఏమో లేదులే, ఏమో అంత లేదులే, అవకాశం లేదు. ఎక్కడ తిరిగి ఎక్కడ తిరగాలి, అందరి మీద ఎల్ఓసీలు ఉన్నాయి, లుక్అవుట్ సర్క్యులర్స్. అంటే దేశం విడిచిపెట్టిపోవడానికి కూడా స్కోప్ లేదు. ఎక్కడికి పోతారు? నేనేంటంటే మీరు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రెడ్ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుందని చెప్పిన వైసీపీ కార్యకర్తలకు తెలుసు, మీడియా వాళ్ళకు మీకు తెలుసు, మాకు తెలుసు, చూసే ప్రజలకు తెలుసు. కావాలంటున్నారు అక్కడ ఏం లేదని. అటు ఆ మనుషులు ఎట్టాలంటే ఏం చేయకపోతే ఇంత రచ్చ చేస్తారు. ఇక ఏదైనా మొదలు పెడితే వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు. అట్లనే వాళ్ళకి భయపడి వాళ్ళు రచ్చ చేస్తారని మేము ఆగట్లేదు. లెట్ ఇట్ బి ఎగ్జాస్ట్ దేర్ ఆల్ రైట్స్ అంటా నేను. కృష్ణ గారు ఒక్కటండి, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, భయంకరమైన తప్పు చేశారు. ప్రజా కోర్టులో శిక్ష పడిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. ప్రజలు శిక్షించారు. వాళ్ళ రాజకీయ జీవితం, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ జీవితమే సమాధి. ఇంకా ఈ నాయకుల రాజకీయ జీవితం ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 90 రోజులు 95 రోజులు పరిపాలనలోకి వచ్చింది. అప్పుడే ఆల్రెడీ 10 రోజుల నుంచి వరద కార్యక్రమాలు, అహర్నిశలు, అసలు ప్రపంచ స్థాయిలోని ఏ నాయకుడు చేయనంత కష్టం 74 ఏళ్ల యువకుల్లో కష్టపడుతున్నాడు. ప్రతి వ్యక్తి శిరస్సు వంచి నమస్కరించి తీరాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గోతులన్నీ పూడ్చి, అప్పులు ఎన్నున్నాయో బయటికి తీసి, ఆ శ్వేతపత్రాలు బయటికి తీసి, ఆ వడ్డీలు కట్టడానికి లేకపోతే మళ్ళా సంక్షేమం చేయటానికి ఎలా ఉందంటే, మహానుభావుడు చెప్పాడు, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలకు సరిపోయిందంట. బంధువులు కాబట్టి బంధువులు శత్రువులైన కూడా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పాలనల్ని, ఆ అప్పులు గోతులు అన్ని పూడ్చుకుంటూ మళ్ళా సంక్షేమంలోకి తీసుకురావాలి ప్రభుత్వాన్ని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద టాస్క్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన లండన్ పోతే అప్పుడు ఆయన లండన్ లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనలేదా మీరు అందరూ? నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 1 గంటలో చేయగలరు, అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోయిండు, భూస్థాపితం అయిపోయాడు? అంటే ఇప్పుడు ప్రజలు చేయాల్సి కాదు, మీ ఇద్దరు ఏం చెప్పదలుచుకున్నారంటే, ప్రజలు చేయాల్సింది చేశారు కాబట్టి ఇక మేము సీతకు రాముడు ఏమవుతున్నాడు సీరియస్ అన్నాను. సార్ రామాయణం అంతా సీతకు రాముడు అన్నట్టుంది. మళ్ళీ ఇందాకనే చెప్పారు కదా నేను సార్, 90 రోజులు ఇంకా ఎఫ్ఐఆర్లు అందరికీ అయినవి,
అందరి మీద లుకౌట్ సర్క్యులర్స్ ఉన్నవి. ఇన్ డ్యూ ప్రాసెస్లో అవుతుంది. రెండోది వాళ్ళ రైట్స్, లెజిటిమేట్ రైట్స్ కూడా ఎగ్జాస్ట్ అవుతున్నాయి హైకోర్టుకి వెళ్ళి. సార్ రెడ్డి గారు ఎక్కడికి ఒక పోతారు point సార్? అంటే వెంకటకృష్ణ గారు వాళ్ళు అయితే నాకు తెలిసి సార్, వాళ్ళు అరెస్ట్ అయితేనే సేఫ్. నాకు వస్తున్న మెసేజ్లు వినిపిస్తే తిడతానరా? నిన్ను కాదు మొత్తం మిమ్మల్ని, పార్టీని, ప్రభుత్వాన్ని ఏమి ఇంకా సమర్థించుకుంటున్నారు మీరు అని అంటే సమర్థించుకోవడం కాదు. అది మీరు సరే ఒకటి ఏదో నన్ను కాదు, కాదు. తిడతానులే, ఏదో మా వాళ్ళు తిడతారు, కాదు, కాదు. కొడుకులు నువ్వు అన్న పెడతారు. దాంట్లో ఒకటి ఒప్పుకుంటా జీవి, తొందరపడొద్దు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆ కసి, ఆ బాధ, 5 ఏళ్లు అనుభవించిన నరకం కార్యకర్తల్లో కానీ పార్టీ ద్వితీయ శ్రేణిలో కానీ ఎంత భయంకరంగా ఉంటదంటే వాళ్ళు, ఎందుకంటే బాధించబడింది వాళ్ళు, దెబ్బ కొట్టినోడు నరేష్ గారు, మన ఇద్దరు- మీరు చెప్పండి, నేను మన ఇద్దరం డిబేట్ బయటికి పోగానే మెసేజ్ మనకి ఏమొచ్చాయి? చెప్పనివ్వండి. లైవ్ ఆపేస్తే నువ్వు కూడా అదే మాట్లాడతావు. మరి ఇదండి, చెప్తాంది. ఇదండి, లైవ్ ఆపేస్తే నేను కూడా అదే చెప్తాను. సో ఈ సిచ్యువేషన్ లో మీరు నేను కూడా- ప్రసాద్ గారు, మీరు నేను కూడా ప్రసాద్ నిశ్చయించే గారు, ఈ నాయకులు తప్పించుకోవడం మీద కానీ అది ఏదైనా కానీ ప్రభుత్వ ఉదాసీనత, లేక పోలీసుల వైఫల్యమా, లేకపోతే పైనుంచి ఆదేశాలు లేవు కాబట్టి పోలీసులు మూవ్ కావట్లేదు, వాట్ ఎవర్, ఈ రకంగా ఈ దాడులకు పాల్పడిన లేదా దాడులు చేయించిన నేతలుగా చెప్పబడుతున్న వీళ్ళు తప్పించుకోవడం కానీ, ఇందాక జత్వానీ కేసులో ఐపీఎస్లు వాళ్ళు కానీ, ఇట్లా వీళ్ళ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏందండి అది గవర్నమెంట్ ఆఫీసర్ అండి, ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఎక్కడ పోయాడండి, ఎక్కడ పోయాడు? సో ఇది వైఫల్యం కిందికి రాదా? ఇది ఫెయిల్యూర్ కిందికి రాదా? కార్యకర్తల్లో, క్యాడర్లో, ఒక స్థాయి అధికారుల్లో కూడా ఏంటి మరి ఇంత ఇది అనుకోరా? అట్లా లేదా ఈ సమాజంలో? ఏమైనా మనమే పొరపాటు పడుతున్నామా? సార్ ఒక్క నిమిషం తీసుకుంటా. ఒకటండి వెంకటకృష్ణ గారు, మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలోని వ్యక్తులకి ఒకటే చెప్పాడు, మీ ఉద్యోగం తీసే ఉద్యోగాన్ని మీ కోర్టుకి వెళ్ళి ధిక్కరించిన ఉద్యోగం తీసేవాడు నేను కాబట్టి నేను ఉన్నంత వరకు మీ ఉద్యోగానికి ఇబ్బంది లేదు అని. ఆ ధైర్యంతోనే వాళ్ళు తప్పులు చేశారు. తప్పులు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకోడు, చంద్రబాబు దగ్గర కాలు పట్టుకుంటే మనకు అనుకరిస్తాడని ఒక ఉదాసీన వైఖరి బాగా అందరిలోనూ ఉంది. లేకపోతే ఎక్కడెక్కడో దానుకున్న వాడు లుక్అవుట్ నోటీసులు ఇచ్చినా, ఇంటికెళ్ళి నోటీసులు ఇచ్చినా రావటం లేదంటే చట్టం పట్ల వాళ్ళకి గౌరవం లేదు అన్నది స్పష్టం. ఎందుకంటే వాళ్ళంతా ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసి వచ్చిన వాళ్ళు. మేమేం తప్పు చేసినా జగన్మోహన్ కాపాడుతాడన్న ఒకే ఏకైక భ్రమలో వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు చట్టం ముందు నిలబడడానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ వేసిన 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు కోర్టులకు రావాల్సిందే. అంటే కోర్టే రేపు పొద్దున్న వారంట్లు జారీ చేసి పిలిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రక్రియ గురించి తప్పించుకుంటున్నారని మాత్రం మనం అనుకోవద్దు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చట్టబరులు ఎలా చేయాలో ముఖ్యమంత్రి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడున్న పోలీస్ అధికారులు కూడా డీజీపీ కానీ, అడిషనల్ డీజీపీ, సిఐడి కానీ వాళ్ళు చట్టబద్ధులు పనిచేస్తున్నారు కాబట్టి. లేకపోతే నిజంగానే జూన్ 3వ తారీఖు 4వ తారీఖు 10వ తారీఖు వచ్చిన తర్వాత జూన్ 13 ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ప్రతీకారం ఇచ్చుకుంటే జూన్ 14 రాత్రి జగన్మోహన్ అరెస్ట్ చేసేవాడు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతే ఎందుకు వదిలేసాడు? అది వేరే కేసులో కూడా అక్కర్లేదు, స్వయంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు జరిగిన పొరపాటు ఫ్యామిలీ విషయం వదిలేశాడు. ఇలా 4 ఏళ్ళైంది, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆడబిడ్డ వచ్చి అడిగిందని ఆ రోజే అనుకుని ఆస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు? ఆయన చట్టాలను ఇక్కడ నేను చెప్తున్నాను సార్, భారతదేశంలో కానీ శ్రీలంకలో కానీ 70-80 దశకంలో చార్లెస్ శోభారాజ్ అంటే ఎంత భయపడేవారు. ఇప్పుడు చార్లెస్ శోభారాజే భయపడతారు జగన్మోహన్ రెడ్డిని చూసి. అంత క్రిమినల్ యోచనలో వాడు తన కుటుంబ సభ్యుని ఇన్వాల్వ్ చేశాడు, తన స్నేహితులు ఇన్వాల్వ్ చేశాడు. చివరికి ఒక స్నేహితుడిని రక్షించడం కోసం ఎక్కడ నిన్న శర్మిల గారు మీరు ప్రశ్న చూసేట్లేదు, అసలు సజ్జన్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినాభ సంబంధం ఏంటో నాకు గట్టిగా చెప్పింది. ఎక్కడో వాటి ఢిల్లీ బొంబే పోయి ఆయన అనేక అసెంబ్లీ కార్యక్రమాలు పాల్గొనడం స్వయంగా చెల్లెలే చెప్పిందంటే ఇతను ఎలాంటి క్రిమినల్. కాబట్టి ఆ క్రిమినల్ ఆధారం చేసుకున్నవాడు మా నాయకుడు ఎప్పుడైనా రక్షించకపోతాడా, మా నాయకుడిని దాచుకుంటే ఎక్కడో ఉంటాడు అని ఏమో మీరు చెప్పేవాడంతా బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారేమో, ఎలహంక ప్యాలెస్ లో ఉన్నారేమో. చంద్రబాబు నేను అదే అంటున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే దేర్ ఇస్ ఏ షెల్టర్. కర్ణాటక పోయి అరెస్ట్ చేయాలంటే కర్ణాటక పోలీసులు సహకారం తీసుకోవాలి చట్టపద్ధతులు. అందుకోసం యలహంక వరకు పోతే యలహంకలో దాచేయడం ఆయన, అది ఎందుకు అనుకోకూడదు మీరు? ఖచ్చితంగా సార్ ఒక్క పాయింట్ ఏంటంటే సార్ 90 రోజుల ఛార్జ్ షీట్ లో సార్
సార్ పెద్దలు నమస్కారం. ఒకటే పాయింట్ ఏంటంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసేస్తే ప్రశాంతమైన బతుకుతారు లోపల. ఇవాళ కాకపోతే రేపో 10 రోజులకో 20 రోజులకో నెలకో బెయిల్ వస్తుంది. కానీ ఇవాళ వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నారు సరా. శనీశ్వరుడు పట్టుకుంటాడని చెట్టు తరలో దక్కుంటే అదే శనీశ్వరుడు. కరెక్ట్. అలాగే వాళ్ళు భయం గుప్పిట్లో కిటికీలో చూస్తూ మంచం కదా నిన్నటి దాకా ఎమ్మెల్యేలు అయ్యుండి మీసాల మీద వేసి కాలర్లు ఎగరేసి తిట్టిన వాళ్ళు క్షణం బీపీలు పెరుగుతూ భయం గుప్పిట్లో బతకటమే దాన్ని మించిన శిక్షే లేదు సార్. మీరు ఇక్కడ ఇదే టైంలో మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు నాకు గారు అర్థం కాదు ఏంటంటే కాదండి జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ గారు అధికారం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ అమ్మా ప్రసాద్ గారు అయినా మీరైనా జీవిరెడ్డి కూడా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం మీరు యూత్ సార్, మీకు యువత రక్తం పెంచుకుంటుంది ఆవేశంతో. నేను యూత్ ప్రాక్టికాలిటీలోకి వెళ్లకుండా ప్రవచనాలు సుభాషిత ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా మీరే చెప్పండి. సుభాషితాలు చెప్పితే ప్రజలు ఎదిగారు, లేకపోతే అరాచకాలకు అలవాటు పడ్డ వాళ్ళకి ఏమి ఎక్కవై. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, వాళ్ళు భయంతో బిక్కుమంటున్నారు అంటున్నారు. భయంతో బిక్కుమంటే ప్రకాశం బ్యారేజ్ని గుద్దిచ్చారని మీరెందుకు కేసు పెట్టారండి? భయంతో బిక్కుమనేవాడు అలాంటి పనులు చేస్తాడా? ఇవాళ ఆడెవడో ఒకడు అదేది ఏదో ఊరు దగ్గర ఆరుగోలను అనే విలేజ్ దగ్గర కారులో వెళ్తూ ఆగి వెనక్కొచ్చి అక్కడ జనసేన జెండా ఉంటే దాని మీద ఉచ్చబోసి వెళ్ళాడంట వైసీపీ కార్యకర్త. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ సైకోయిజం? వాళ్ళని అలవాటు చేసి వదిలేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు గతంలో రంగనాయకమ్మ సోషల్ మీడియా పోస్ట్ గుర్తు తెచ్చుకోండి ఏం జరిగిందో. వెంగళరావు అనే కార్యకర్తని సోషల్ మీడియాలో చేసినందుకు ఎంత దారుణంగా హింసించారు. బ్రహ్మం చౌదరి ఏం చేశారు, తర్వాత అంకబాబు జర్నలిస్ట్ అంకబాబుని ఏం చేశారు, పెద్ద మనిషి అని తెలియ చూడకుండా లింగి మీద ఉన్న ఇంటి నుంచి నైట్ తీసుకెళ్లిపోయారు కదా. డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద పడుకోబెట్టారు కదా ఎండలో, మండు ఎండలో. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట తిరుగుతున్నాడా, లోపల ఉన్నాడా? బయట తిరుగుతున్నాడు కదా దర్జాగా. మరి ఇవన్నీ పెట్టుకొని సోషల్ మీడియాలో ఏం జరుగుతుందండి? నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నా, మీ సోషల్ మీడియా డిఫంక్ట్ అయిపోయింది. మీ సోషల్ మీడియా మీ ఏంటది దాని పేరు ఏదో ఉండేది ఐటీడీపీ ఉందా? ఉందా అసలు? అందులో లేదు. ఇప్పుడు డిఫంక్ట్ అయిపోయింది, డిమోరల్ అయిపోయిందా లేకపోతే రిలాక్స్ అవుతుందా నాకు తెలియదు. భయంకరమైన దాడు జరుగుతోంది, భయంకరమైన ట్రోలింగ్ జరుగుతోంది. విమర్శిస్తే నేను తప్పటం సార్. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైనా విమర్శించవచ్చు, కానీ వాడుతున్న భాష ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని కూడా అరే ఒరే అని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ని అనకూడదు కానీ ఇంకా భయంకరమైన ట్రోల్ చేయడం. చెప్పాను కదా, నారా బ్రాహ్మణి గారు ఆవిడ ఏంటండి, లోకేష్ గారి భార్య, బాలకృష్ణ గారి కూతురు, ముఖ్యమంత్రి కోడలు. ఆవిడకు అకౌంట్ ఉంది, ట్విట్టర్లో అకౌంట్ ఉంది, ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏమైనా పెడుతుంది. ఎంత దారుణమైన పోస్టులు పెడుతున్నారండి. కింద చూస్తున్నాడు, ఎవరన్నా ఫాలో అవుతున్నాడు అసలు కనీసం అట్లీస్ట్ సార్? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి ఈయన అన్నట్టు భయంతో బిక్కుమనే వాళ్ళు ఈ పనులు చేస్తారా? నో, వాళ్ళు తెగబడ్డారు, మీరు ఏమీ పీకలేరు అనే ఒక నిర్ణయానికి వచ్చినారు. అంటే కొంత సోషల్ మీడియాలో అరాచక శక్తులు ఉన్నమాట కొంత కాదు, ఉన్నదే అది ఉన్నదే. చెప్పండి జీవి గారు, సభ్య సమాజం ఖచ్చితంగా చెప్పండి. నా దట్టాలు ఆవేశమే ఇప్పుడు చెప్పండి. మీరు యూత్ అండి, మీకు ఆవేశం యూతే సార్. మనకు రాష్ట్రంలో ప్రజలు కార్యకర్తలు ఉంటారు రకాలు సార్. 90% 96% ప్రజలు ఉంటారు. మిగతా అటు సైడ్ ఇటు సైడ్ కానీ 6% కార్యకర్తలు ఉంటారు. మీలాంటి యూత్, నాలాంటి యూత్ దాన్ని ఏమంటారంటే కక్ష తీర్చుకోవాలి, కొట్టాలి. నేనే ఇప్పుడు మన ఇద్దరం కొట్టాలి అనట్లే, రఘురామరాజు గారిని హింసించినట్టు హింసించమని నేను అనట్లే. ఇప్పుడు కూడా వాళ్ళు ఓవర్ నైట్ ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకురమ్మని కూడా నేను అనట్లే. హౌ టు కంట్రోల్ దీస్ యాక్షన్స్ మన ఇద్దరమే. మొన్న వచ్చింది సార్, కొంతమంది కోర్టులు కూడా ఎన్నోసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు డిబేట్లు అయిపోయిన తర్వాత మనకు ఎన్ని చండాలంగా మెసేజ్ పెట్టా మనమే డిబేట్ అయిపోయి బయటికి పోయి చూసుకున్నాం. ఇవన్నీ మీరు విక్టిము, నేను విక్టిము, ఇంటికి కాల్స్ వచ్చాయి, అన్నీ ఇవేమి తెలియని అంశాలు కాదు. నేనేమంటే గాడిద గుర్రం ఏకం కాకూడదని ఒకటి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఏ విషయాన్ని నేను వాళ్ళని వదలమని చెప్పట్లేదు, లేదు ఒక్కటే టైం ఫ్యాక్టర్ మీదనే ఉంటుంది అంటుంది. నిందాడు నుంచి కూడా నేను చెప్పేది
మీరేమంటారంటే ఈ రోజు జరగాలి ఎక్కడికి పోతున్నారు అంటున్నారు. ఎవ్రీథింగ్ మొత్తం జరుగుతుంది, ఎవడు తప్పించుకోలేడు అనేది నేను చెప్తున్నాను, అంతే తేడా. 5 సంవత్సరాలు 60 నెలలు టైం ఉంది. 60 నెలల టైంలో 3 నెలలు కంప్లీట్ అయింది, ఇంకా 55 నెలలు ఉంది. 55 నెలలు ఉంది కాబట్టి 56వ నెలలోనో 57 నెలలు చేస్తారని నేను చెప్పట్లేదు. చెప్పండి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మోడస్ ఆపరేషన్. ఈ రోజు టీడీపీ పార్టీ, సరే నేను 2021 అక్టోబర్లో వచ్చినప్పుడు కూడా నాకు తర్వాత అందులో సీనియర్స్ని కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది, పెద్దలు నాకు చెప్పింది, కానీ 1900 అప్పటి నుంచి కూడా ఈ 40 సంవత్సరాల్లో 41 సంవత్సరాల పార్టీ నిలబడిందంటే కొంత ఇటువంటి సహేతుకంగా ఆలోచించడము, కొంత అంటే వాళ్ళ మాదిరి ఆవేశంగా లేకపోవడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉప్పెల్లో వచ్చి ఇట్లా పడిపోయాడు. ఎందుకు? ఇదిగో మీరంతా మీ సైకో బ్యాచ్ ఈరోజు శ్రీమతి భారతి గారిని కానీ విజయలక్ష్మి గారిని కానీ ఎక్కడో ఒకడు అరయ్య తప్పితే మా పార్టీలో ఇంత అడ్డగోలు కనరు. ఒకవేళ మా సార్ నోటీస్కి వెళ్తే తర్వాత పార్టీని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఆ పార్టీలో బట్టలు ఇప్పుకొని తిరుగుతుండ్రు, వీడియోలు చేసి తిరుగుతుండ్రు, ఒక్కరిని సస్పెండ్ చేయట్లేదు. జనాలు గమనిస్తున్నారు సార్. డిబేట్ లో పిలవకండి సార్, అందరికి కోపాలు చచ్చిపోతున్నాయి. మగాళ్ళంతా మాడాలా ఎలా ఉన్నారు, నాకదే పెడతాను సార్. మీకు నేనేమందంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఊస్తున్నారు సార్ జనాలు. చంద్రబాబు నాయుడు గారిని ఊయట్లేదు, మీరు అది గమనించండి. ఆయన్ని ఊస్తున్నారు, తెలియదా? మనకు తెలియదా? ఎటువంటి వ్యక్తిని ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండు. సోషల్ మీడియాలో అత్యంత అరాచకంగా తెగపడుతుంటే కంట్రోల్ చేయడు. అదే విధంగా వాళ్ళ చేయడండి ఆయన నైజం అది. మరి అందుకే ఊస్తాను. గాడిద కూడా మేఘమవుదామా సార్, గాడిద కూడా మేఘమవుదామా? మా సార్ కూడా చిన్న సబ్మిషన్, జనం జగన్మోహన్ రెడ్డిని ఊస్తున్నారు అని మీరు అంటున్నారు. ఆయనకు సంబంధించి అది ఊస్తున్నట్టు కనపడుతుంది. కానీ మిమ్మల్ని తిట్టే తిట్లు ఆనాడు భువనేశ్వర్ గారిని ఎలాగైతే దారుణంగా తిట్టారో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. అప్పుడు బ్రహ్మణి గారి గురించి ఎవరు మాట్లాడలే, అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. విచిత్రంగా మీ ప్రభుత్వం ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మాకు ఇవన్నీ మా పార్టీ దృష్టికి రానివి కాదు మీరు చెప్పే అంశాలు. నేనేమంటే అందుకే ఊస్తున్నది. ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియదా సార్? వాళ్ళు కంట్రోల్ చేయరు సార్, వాళ్ళు ఇలానే ఉంటారు. ఆ సైకో బ్యాచ్ అన్నారు. ఎందుకన్నారు? ఈరోజు టీడీపీని సైకో బ్యాచ్ అన్నారు, వైసీపీని సైకో బ్యాచ్ అంటారు. ఎందుకన్నారు జనసేనని? ఒక బీజేపీ వాళ్ళని ఎందుకన్నారు? ఒక కాంగ్రెస్ వాళ్ళని ఎందుకన్నారు? ఇంక్లూడింగ్ ఎంఐఎం లాంటి పార్టీని కూడా అంటే సైకోలని అనరండి. ఎందుకంటారు అనరు? ఇంక్లూడింగ్ అంటే కనపడుతుంది. అంటే ఒక మత ప్రాతిపదికన పెట్టుకున్న పార్టీ ఇక్కడ అందరితో కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వరకు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే మిగతా వాళ్ళ జోలికి రావట్లేదు. కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంక్లూడింగ్ అంటే, ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీని సైకో పార్టీ అనట్లేదు, ఏ పార్టీ అధ్యక్షుని సైకో అనట్లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు, ఆ పార్టీ కార్యకర్తలు సైకో అంటున్నారు. నేనేమంటున్నాను సార్, ఎక్కడ కూడా ఎవరిని వదిలేదు, ఎక్కడ ఎవరిని వదిలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని సైకో పార్టీ అని అంటున్నారు, మమ్మల్ని ఎవరు అంటలేదు అని మిమ్మల్ని అంటున్నారు కదా మీరు. వాళ్ళ సైకో పార్టీ అంటే మిమ్మల్ని చేతగాని పార్టీ అంటున్నారు. ఏమనట్లేదు రన్ ఆఫ్టర్ ఫ్యూ పీపుల్. నేను కూడా ఏమంటానంటే అన్ని రాజ్యాంగాన్ని చట్టాన్ని తొక్కేసి జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళిపోయి మీద పడిపోయి అరాచకం చేయమని నేను అనడంలా. కానీ మీరు పెట్టిన కేసులు పెట్టిన వాళ్ళు తప్పించుకుపోతే వాళ్ళు ఎక్కడున్నారు? కనీసం ఉన్నారా నాకు డౌట్ ఉంది. అది చెప్పు నువ్వు. లేదండి వాళ్ళు ఉన్నారండి, హైదరాబాద్ లో ఉన్నారండి, బెంగళూరులో ఉన్నారండి, చెన్నైలో ఉన్నారండి, ఢిల్లీలో ఉన్నారండి, ఇండియాలోనే ఉన్నారా లేదా పారిపోయారా? అది చెప్పు నువ్వు. ఇందులో చేతకాంతాన్ని పోవడానికి ఏముంది? చేతకాంతానికి ఏముంది చెప్పు. ఇందులో ఏముందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా స్పెషల్ ఫోర్స్ ఉందా? ఆర్మీ మాకేమైనా లేదా? సురేష్ గారిని అరెస్ట్ చేసిన మీకే చెప్తున్నా సార్, ఇందులో ఏముంది చేతకంతనం మీరు అంటున్నారు కదా. నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అతను పారిపోతుంటే పట్టుకున్నారు కదా చుట్టూ రౌండ్ వేసి. నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత ఒక న్యూస్ బ్రేక్ అయింది. ఏంటది? లేల అప్రెడ్డి అరెస్ట్ అని. గుర్తుందా నీకు? 2-3 గంటలు అరెస్ట్ వచ్చింది. దగ్గర పెడతాను ఓ నిజమే మీది జాతకాని పార్టీ అబ్బా అంట. లేల అప్రెడ్డి అరెస్ట్ అని బ్రేక్ అయిన న్యూస్ 2-3 గంటల తర్వాత లేదు అంతా ఉత్తిదే అన్నారు. ఎందుకు వచ్చింది అది న్యూస్? ఏమైపోయింది? సో ఇలాంటివి చాలా రకాల అనుమానాలు తావిస్తాయి. ఎక్కడికి పోతారు సార్? ఎక్కడికి పోతారు? ఎక్కడికైనా పోతారు. రేపు 15 రోజులు ఈ వరదలు వాళ్ళు అవునే చేస్తారు, అందులో డౌటే లేదు. వాళ్ళేవి నాకు గాని వ్యక్తిగత శత్రువులు అయితే కాదు. ప్రజల అభిప్రాయాలు ఇక్కడ మనం చర్చిస్తున్నాం. యూ హ్యావ్ టు ఆన్సర్.
లేదు పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు కాదు కార్యకర్తలు, ప్రజలు వేరు కార్యకర్తలు వేరు. నేను మళ్ళీ మీరు మా వాళ్ళు ప్రజలతో కలపొద్దు. మీరు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పబ్లిక్ని మీ కార్యకర్తలు ప్రజల్లో ఉంటారా? ప్రజల్లో కార్యకర్తలు ఉంటారు, కానీ రెండుని మిక్స్ అయ్యొద్దు మీరు. రెండుని మిక్స్ అయ్యొద్దు మీరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్. సార్ మీకు 60% ఓట్లు వచ్చినాయండి. అవును, 60% ప్రజలు ఎందుకు వేశారు మీకు? ఏ సార్ సగం మంది రెడ్ బుక్ కోసం వేశారు. రెడ్ బుక్ కోసం వేయలేదు, సైకోని వేశారు అక్కడ. అదే మరి సైకోని అడ్డుకోవాలంటే రెడ్ బుక్ పనికొస్తుందని వేశారు. అదే అది ఒప్పుకోబ్బా. ఇక్కడ ఒప్పుకోబడి నాకు భయమే ఉంది. ఇండైరెక్ట్ ఒప్పుకుంటావా? లోకేష్ గారికి భయం ఉంది. ఈ రోజు లోకేష్ గారికి భయం అని, లోకేష్ గారి సిటీకి లోకేష్ గారికి భయం, చంద్రబాబు నాయుడు గారికి భయం, పవన్ కళ్యాణ్ గారి భయం అని నేను అనడంలా. ఇంకొకటి చూస్తాను, పవన్ కళ్యాణ్ గారిని వాస్తవంగా మాట్లాడకుండా మాకంటే ఎక్కువ తిట్టారు వ్యక్తిగతంగా, అవునా కదా? ఇవాళ కూడా భయంకరంగా. పవన్ కళ్యాణ్ గారు మరి సైలెంట్గా ఉన్నారే. ఆయనకున్న ఆవేశానికి ఎటువంటి ఆవేశం ఉంది, ఆయనకున్న కార్యకర్తలు ఎటువంటి వ్యక్తులు. ఒక చిటికేస్తే ఈరోజు కేసులకు సంబంధం లేదు, మాబ్ లించింగ్ చేసేస్తారు. తెలుసా నీకు? మాబ్ లించింగ్ అంటే మూకదాడి చేసి చంపేస్తారు ఈ సోకాల్డ్ బ్యాచ్ని. ఇది కొడాలని, ద్వారంపొడి, ఈ పశువుల డాక్టర్ చూడు అక్కడెక్కడ ఎక్కడ శ్రీకాకుళంలో అప్పలరాజు, సిదిరి అప్పలరాజుని, ఈ జోగి రమేష్ని మాబ్ లించింగ్ చేస్తారంటున్నాను. మూకదాడి చేసి చంపేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాముకున్నారు? ఒక్క మాట మాట్లాడాడు, ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేమన్నా మాట్లాడుతున్నాం. మరి ఆయన తెలియదా సార్? ఒకటి సార్, స్టేట్ ఇంట్రెస్ట్ ప్రయారిటీ. రెండోది వచ్చేసరికి గాడిద కూడా మేకం కాకూడదు. మూడోది వచ్చేసరికి వారు చెప్తున్నా, నేను చెప్తున్నా, గోశాల గారు చెప్తున్నా, ఎవరు తప్పించుకోలేడు చట్టాల నుంచి. మేబీ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 3-4 నెలలు, 3 నెలలు ఒక 3-4 నెలలు అంటున్నాను. ఇది నేను మా చేతకాంతాన్ని సమర్థించుకుంటున్నాను అనుకుంటే నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఆర్మీను, మేము ఉన్నప్పుడు ఒక ఆర్మీ లేదు. అదే పోలీసులు, అదే ఐపీఎస్లు, అదే డిఎస్పీలు, అదే సిఐలు, ఎస్ఐలు. ఒక్క గంటలో జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చి పెడతారు సార్ జైల్లో. లోకేష్ గారు చిటికేస్తే అదేం పెద్ద విషయమా? నేను చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఏంటంటే అప్పుడు మా చేతకాంతాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి సార్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని గోడ దూకి పట్టుకొచ్చినట్టు పట్టరావక్కలేదు సార్. పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చక్కగా వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రూవ్ చేసి చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవిస్తూ లోపలేస్తారు. గ్యారంటీ. ఇవన్నీ మనం డిబేట్ చేసిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద మొత్తం మనం లాస్ట్ 5 ఏళ్ళు డిబేట్ చేసాం. దయచేసి మీరు ముగ్గురు ఒకరే వర్షన్ ఉంది, నేను కాదనడల్లా. నేను కూడా వాళ్ళు ఏదో గోడలు దూకెళ్ళి ఎత్తుకొచ్చి ఏమని నేను అనడంలా. ఆల్రెడీ మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన దాంట్లో ఒక నాయకుడు అరెస్ట్ అయ్యి 3 తప్పించుకుంటా వాళ్ళు ఎక్కడున్నారో తెలియడంలా. ఓకే, ఒక హీరోయిన్ కేసులో మీ పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఆమెతో కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, 164 రికార్డ్ చేశారు కదా. ఆ కేసు ఏంటి? ఐపీఎస్లో ఎక్కడ అంటే ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా. అంటే ఇలాంటి అయిపోయింది సార్. ఇలాంటి సిచ్యువేషన్స్లో తోడేళ్ల గుంపు ఊరి మీద పడేప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసాం మొన్న. ఏమైంది? అయ్యే పోతాయి అంటే దొరకకుండా జనంలో పడి తిరుగుతున్నాయి. తోడేళ్ల గుంపు ఆడిదాన్ని అయిపోతాయి అంటే పీక్కు తింటాయి మనుషుల్ని. సో అందువల్ల వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఏ విధంగా వాటిని బోన్లో వేసి శిక్షించాలి, పూర్తిగా నిర్మూలించాలా, తీసుకెళ్లి అడవిలో వదలాలా, దట్ ఈస్ అప్ టు యూ అండి. మీ ప్రభుత్వం అండి. మాదంటే ఆవేశము, చిన్న వయసు, ఏదో చేస్తూ ఉంటాం. మీరు అందరూ సీనియర్లు, బాగా రాజకీయాలు కాచి వడపోసిన మేధావులు. మీ ప్రభుత్వం మీ ఇష్టం సార్, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి ప్రజల్లో ఉండని ప్రజలు కాని కార్యకర్తలు మీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఫిక్స్ చేయడం కోసం మీరు రావద్దు. కార్యకర్తల మనోభావాలు కాదండి, వాళ్ళు ఏదో చేస్తారు. అవి ఏదో చేసేదాకా కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి. ఇది కార్యకర్తల అభిప్రాయాల మేరకు మాత్రమే ఈ చర్చ అండి. I have no other interest. I don't have other interest. సరే ఎలాగోలా ఏదో కోరుకుంటారులే. జీవి రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే అమ్మప్రసాద్ గారు అండ్